శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం మనోజ్ కుమార్ అనేటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. మనోజ్ కుమార్ ఈ విధంగా రాసినట్లయితే MANOJ మనోజ్ కుమార్ KUMAR. ఈ విధంగా రాసినట్లయితే మనోజ్ కుమార్ అనేటువంటి పేరులో మనకి M అంటే 4, A అంటే 1, 5 అంటే 1, O అంటే 7, J అంటే 1. ఓకేనా. కుమార్లో 2, 6, 4, 1, 2. ఇవి టోటల్ చేసినట్లయితే 4 నుండి 5, 5, 10, 17, 18. అలాగే మనోజ్ అనేటువంటి పేరులో 18 ఉంది. అలాగే కుమార్ అనేటువంటి పేరులో 8, 4, 12, 13, 14, 15 ఉంది. మనం టోటల్ చేసి చూసినట్లయితే 18, 15, 33వ నెంబర్ వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం 33వ నెంబర్ని బలిపశు నెంబర్ అంటారు, అలాగే సాక్రిఫైస్డ్ నెంబర్. ఓకే, అంత మంచి నెంబర్ కాదు ఇది. కానీ ఈ 33 అనేది టోటల్ నెంబర్ చూసుకున్నట్లయితే 33, 3 + 3 6 వస్తుంది. 6 అంటే శుక్రుడు అధిపతి. భోగభాగ్యాలను ఇస్తాడు, సిరి సంపదను ఇస్తాడు, అలాగే మంచి సౌఖ్యాన్ని, వాహనాలని, గృహాలని ఇస్తాడు. ఇది డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్కి ప్రతికూలంగా ఉంటే చాలా ఎక్కువ ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఈ పేరులో చూసుకున్నట్లయితే మనోజ్ కుమార్లో మనకి చూసుకున్నట్లయితే 10 లెటర్స్ ఉంటాయి. అలాగే 33 నెంబర్ ఉంది. ఈ 10 లెటర్స్కి 33, ఈ 10 లెటర్స్కి 33 నెంబర్ అనేటువంటిది మ్యాచబుల్ కాదు. దీన్ని 1 అంటే ఇది 1, ఇది 6, 1/6 అనమాట. అంటే ఇది ఒక డిస్ట్రక్టివ్ పేరు. ఇలా ఉన్నప్పుడు 10 లెటర్స్ వచ్చినప్పుడు 33 నెంబర్ ఉన్నప్పుడు లేదా 42 నెంబర్ ఉన్నా సరే ఈ 1-6 కాంబినేషన్ అవుతుంది. ఈ 1-6 డిస్ట్రక్టివ్ పేరు. డిస్ట్రక్టివ్ పేరులో ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే తక్కువ వయసులోనే మీకు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. కొంతమందికి యాక్సిడెంట్లు అవుతాయి. పర్సనల్ లైఫ్లో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా 1-6 కాంబినేషన్లో ఉన్నట్టుగా లెక్క వస్తుంది అనమాట. ఈ 1-6 కాంబినేషన్ అనేది డిస్ట్రక్టివ్ పేరు. 16వ నెంబర్ అక్కడ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దాని యొక్క నెగిటివ్స్ వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పేరులోనే ఒక విధమైనటువంటి నెగిటివ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అది హెల్త్ విషయంలో ఉండొచ్చు, లేదా కుటుంబ పరంగా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటుంది 16 నెంబర్ యొక్క ప్రభావం అనేది. అలాగే 6 అనే నెంబర్ అనేది టోటల్ నెంబర్ 6 ఉంది. ఈ 33 అనేది కాంబినేషన్ మంచిదే, కానీ దీన్ని మనం చూసినట్లయితే 33 నెంబర్ని బలిపశు నెంబర్ అంటారు. అంటే బలిపశు నెంబరు, అలాగే అంటే సాక్రిఫైస్డ్ నెంబరు. అంటే వీళ్ళు ఉద్యోగాలు చేసే చోట అవ్వచ్చు, మరి ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేసేది అవ్వచ్చు, ఎక్కడైనా ఏదైనా ఏ విషయంలోనైనా కావచ్చు, వీళ్ళ నుంచి ఇతరులు బాగా లబ్ధి పొందుతారు. వాళ్ళ లబ్ధి పొంది వీళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారో అంతవరకు వాళ్ళు ఉపయోగించుకుంటారు. వీళ్ళతో పని అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళని పక్కకు నెట్టేస్తారు. వీళ్ళని అసలు పట్టించుకోరు. అంటే ఒక పశువు పాలిచ్చిన అన్నాళ్ళు దాన్ని వాడుకుంటారు. పాలు ఇవ్వడం మానేసిన తర్వాత పశువుని కట్టిక వాడికి అమ్మేస్తారు. సో అదే విధంగా వీరి దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో, టాలెంట్ కావచ్చు, లేదా మరి ఏదైనా ఉపకారం కావచ్చు, వీళ్ళు ఎక్కువగా ఉపకారం చేసేవాళ్ళుగా ఉంటారు. 33 నెంబర్లో సాక్రిఫైస్డ్ నెంబర్ అన్నాం అందుకని. ఎందుకంటే వీళ్ళు సాక్రిఫైస్డ్ చేయవలసింది ఏదైనా సరే తిరిగి పొందలేరు. ఇవ్వటమే తప్ప తిరిగి పొందలేనటువంటి పరిస్థితులు. అంటే కర్ణుడి యొక్క జీవితం గుర్తుకొస్తుంది సాక్రిఫైస్డ్ నెంబర్లో. కాబట్టి వీరు ఉపయోగపడనన్నాలు ఉపయోగించుకుంటారు. వీళ్ళ ద్వారా ఇంకా వీళ్ళకి ద్వారా మనకి ఏ విధమైన లాభం లేదు, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు అనుకున్నప్పుడు వీళ్ళని ఇంకా వాళ్ళు వదిలేస్తారు, పక్కన పెట్టేస్తారు, పట్టించుకోరు.
వీళ్ళకి నిజంగా అవసరమైనప్పుడు కూడా ఏదైనా అవసరం పడినప్పుడు వీళ్ళ ద్వారా లబ్ధి పొంది లాభం పొంది మంచి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా వీళ్ళని అస్సలు పట్టించుకోరు. అదే బలిపశువు నెంబర్. కాబట్టి ఈ విధంగా 33 నెంబర్లో ఉంటుంది ఫలితాలు అనేటువంటివి. అలాగే ఈ 33 నెంబర్లో మంచి భోగభాగ్యాలు ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉంటే మంచి సంపాదన పరులుగా ఉంటారు. ఎందుకంటే టోటల్ నెంబర్ 6 వస్తుంది, శుక్రుడు. ఆ విధంగా వీళ్ళ వల్ల ఉపయోగం లేదనుకున్నప్పుడు వీళ్ళని ఏ విధమైనట్టుగా వీళ్ళని అసలు లెక్క చేయరు అన్నమాట. కాబట్టి వీళ్ళకి ఆ విధంగా కూడా అరే మనం ఇన్నాళ్ళు ఇన్ని చేసామే, మన ద్వారా వాళ్ళంత లబ్ధి పొందేరే అనేటువంటి భావన కూడా తర్వాత వస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, డిప్రెషన్ కూడా గురవుతారు ఆయా కారణాల వల్ల. అదే విధంగా ఈ 33 నెంబర్లో వీళ్ళు సంపాదించినటువంటి సంపద ఏదైతే ఉందో వీళ్ళు సంపూర్ణంగా పూర్తిగా అనుభవించలేరు. వీళ్ళు సంపాదించినటువంటిది ఇతరులు అనుభవిస్తారు. అలాగే వీళ్ళ కష్టపడి బాగా సంపాదిస్తారు, పోగు చేస్తారు, కానీ వీళ్ళలో అనుభవించరు. దీన్ని వేరే వాళ్ళు అనుభవిస్తారు. అదేవిధంగా మనోజ్ కుమార్ అనేటువంటి పేర్లు ఇంకా మనం చూసినట్లయితే 33 నెంబర్ ఉందనుకున్నాం. ఈ 33 నెంబర్లో 7, 8, 14, 15 తీసేస్తే 13 తీస్తే 8, 2 తీస్తే 1, 18 అనేటువంటి నెంబర్ ఉంటుంది. ఈ 18 అనేటువంటి నెంబర్ ఉందే, ఈ 18 నెంబర్ అసలు మంచిది కాదు. ఈ టైప్లో ఉన్నటువంటి 18 నెంబర్ అనేది అసలు మంచిది కాదు. ఇది ఈ విధంగా ఉంటే ఎక్కువగా డైవోర్స్ నెంబర్ అంటారు దీన్ని. అలాగే సపరేషన్ నెంబర్, హై టెన్షన్ నెంబర్, అలాగే యాక్సిడెంటల్ నెంబర్. అదేవిధంగా 18 నెంబర్ ఎలా ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని ఫ్యామిలీ క్వారల్ నెంబర్ అంటారు. ఈ రకంగా 18 నెంబర్ గురించి చెప్పుకుంటే చాలా చాలా నెగిటివ్స్ ఉంటాయి. వీళ్ళకి ముఖ్యంగా ఇలాగా ఈ విధంగా కాన్ఫిడెన్స్లో ఈ విధంగా 18 నెంబర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి వివాహం అవ్వకపోవటము, వివాహం అంటే ఇష్టం లేకపోవటము, కొంతమందికి వివాహం అయిన తర్వాత గొడవలు జరిగి వాళ్ళు డైవర్స్ కావడం లేదా వేరే కారణాల వల్ల సపరేషన్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ పునర్వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి అసలు వివాహం కాకుండా కూడా ఉండిపోతారు ఇలా 18 నెంబర్ ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఎప్పుడు కూడా టెన్షన్కి గురవుతూ ఉంటారు. వాళ్ళకి సమస్యలు ఉన్నా లేకపోయినా కూడా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే 18 నెంబరు, 16 నెంబరు, ఇలాగే 31 నెంబర్, ఇలా బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. 13వ నెంబరు, ఈ నెంబర్లు పేరులో ఉన్నప్పుడు వారు ఒక విధమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు నిరంతరం. ఈ స్ట్రెస్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రెస్కి ఒత్తిడికి గురవుతూ ఉంటారు అనమాట. అది వాళ్ళకి తెలియకుండానే అది జరుగుతూ ఉంటుంది. అందుకనే కంఫర్ట్గా ఉండదు లైఫ్ అనేది. ఇలా రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇదిగో ఇది ఒక డిస్ట్రిక్ట్ పేరు 116 కాంబినేషన్లో ఉంది. ఇది ఆల్ఫాబెటికల్ నెంబర్ వచ్చి 1లో ఉంది, న్యూమరికల్ నెంబర్ వచ్చి 6లో ఉంది. ఇలా డిస్ట్రిక్ట్ పేరులో ఉన్నప్పుడు కంఫర్ట్గా ఉండదు లైఫ్. అన్నీ ఉండొచ్చు వాళ్ళకి. కొంతమందికి సంపద ఉండొచ్చు, కెరీర్ బాగుండొచ్చు, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఎందుకు వాళ్ళకే తెలుస్తుంది కంఫర్ట్గా లేదు లైఫ్, నాకేదో లోపం ఉంది, నాకేదో బాగాలేదు అనేటువంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి వాళ్ళకి. పైగా దీంట్లో 18 నెంబర్ ఉంది కాబట్టి 18 నెంబర్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా ఇలాంటి ఈ విధంగా 18 నెంబర్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వైవాహిక జీవితంలో అసంతృప్తికరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనోజ్ కుమార్ అనేటువంటి పేర్లో మనం చూసుకున్నట్లయితే ఒక 18 నెంబర్ ఉంది, ఒక డిస్ట్రిక్ట్ పేరు ఉంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయినప్పటికీ కూడా 18 నెంబర్ అనేది ఎవరి మీదైనా ప్రభావం చూపిస్తుంది. అలాగే మీకు ఈ మనోజ్ కుమార్ అనేటువంటి పేరు చూస్తున్నట్లయితే ముఖ్యంగా ఈ 1 సిరీస్ వాళ్ళకి చాలా ప్రతికూలంగా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది, చాలా ప్రతికూలంగా ఉంటుంది. అలాగే 3 సిరీస్ వాళ్ళకి మరింత ప్రతికూలంగా ఉంటుంది, అంటే చాలా నెగిటివ్ అనమాట. అలాగే 2 సిరీస్ వాళ్ళకు కూడా ఇది నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ
ఈ 1 సిరీస్ వాళ్ళకి 3 సిరీస్ వాళ్ళకి ఈ 33 నెంబర్ 6 నెంబర్ అనేది మ్యాచ్ కాదు. వాళ్ళకి ఇది ఒక డిస్ట్రక్టివ్ పేరు అవుతుంది, అలాగే ఇది ఒక డిస్ట్రక్టివ్ పేరు అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం పాడైపోవడం లేదా వైవాహిక జీవితం బాగుండకపోవడం, కొంత లైఫ్ వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్లకు గురి కావటము, ఇట్లాంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ కాకపోతే 18 నెంబర్ ఒకటి ఉంది కాబట్టి, ఒక డిస్ట్రిక్ట్ పేరు ఉంది కాబట్టి, ఇలా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇది మ్యాచ్ కాలేదంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 100కి 200% ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి అనమాట. కాబట్టి ఈ పేరు మనోజ్ కుమార్లో మీకు నో ఒకటి ఉంటుంది, ఇక్కడ నో అనేటువంటి నెగిటివ్ ఉంటుంది. ఈ నో అనేటువంటి నెగిటివ్ ఇచ్చేటువంటి ఒక మీనింగ్ ఒకటి ఉంది. అది పెద్ద సమస్య కాకపోయినా అసలు దీంట్లోనే ఈ మనోజ్ కుమార్లోనే 33 నెంబర్ 16 డిస్ట్రిక్ట్ పేరు 18 నెంబరు ఉన్నాయి. అలాగే ఈ 33 నెంబర్ని బలిపశు నెంబర్ అంటారు, సాక్రిఫైస్ నెంబరు. కాబట్టి ఈ మనోజ్ కుమార్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పేరులో మార్పు చేసుకోవాలి. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే వాళ్ళ మార్పు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 18 నెంబర్ ఉంది, ఒక డిస్ట్రిక్ట్ పేరు ఉంది. అలా పేర్లు మార్పు చేసుకున్నట్లయితే అది కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, డెస్టినీ నెంబర్ ప్రకారం చూసుకుని వాళ్ళ లక్కీ నెంబర్లోకి పేర్లు మార్పు చేసుకుని ఇలాంటి రాంగ్ నెంబర్స్ లేకుండా కరెక్ట్గా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఈ న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకోవడం కానీ, నేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కానీ, ఆ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని మనం చెప్పవచ్చు.